నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర జూమ్ మీటింగ్. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిస్థితిపై చర్చ. నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై రంగంలోకి ఈడీ. హవాలా గుట్టు తేల్చేందుకు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు. టెక్నాలజీనే మిమ్మల్ని బానిసలుగా చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళొద్దు. పరీక్షా పే చర్చలో విద్యార్థులతో ప్రధాని మోదీ. ఢిల్లీలో 10 స్కూళ్లకు బాంబు బెదిరింపులు. ముందస్తు జాగ్రత్తతో పాఠశాలలను ఖాళీ. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ మొదలైంది. చర్చ మొదలైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో లద్దాఖ్ ఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సభలో గందరగోళం మొదలైంది. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అయితే లోక్సభ స్పీకర్పై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ మొదలైంది. చర్చ మొదలైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో లద్దాఖ్ ఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సభలో గందరగోళం మొదలైంది. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అయితే లోక్సభ స్పీకర్పై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు జైలుకు తరలించారు. పీటీ వారెంట్పై గుంటూరు కోర్టుకు పోలీసులు ఆయన్ను తీసుకెళ్లారు. కాలేజీల పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ గతంలో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పోలీసులతో అంబటి దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ కోసం అంబటిని రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు తరలించారు. కాగా సీఎంను దూషించిన కేసులో అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్ పైన కోర్టులో విచారణ జరుగుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు జైలుకు తరలించారు. పీటీ వారెంట్పై గుంటూరు కోర్టుకు పోలీసులు ఆయన్ను తీసుకెళ్లారు. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ గతంలో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో పోలీసులతో అంబటి దురుసుగా ప్రవర్తించి వాగ్వాదానికి దిగడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ కోసం అంబటినే రాజమహేంద్రవరం నుంచి గుంటూరు తరలించారు. కాగా సీఎంను దూషించిన కేసులో అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్ పైన కోర్టులో విచారణ జరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో పలు స్కూల్స్ ను వరుస బాంబు బెదిరింపులు వణికిస్తున్నాయి. 10 ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. గత కొంతకాలంగా ప్రధాన నగరాల్లోని స్కూల్స్ ను టార్గెట్ చేసుకుని బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా 10 పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ సిబ్బంది, బాంబు స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలల్లోని విద్యార్థులు, సిబ్బందిని ఖాళీ చేయించి బయటకు పంపించారు.
ప్రస్తుతం ఆయా పాఠశాలలో బాంబు స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ బెదిరింపులు కేవలం పుకార్లేనా, లేదంటే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ కాల్స్తో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు విద్యా సంస్థల నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పలు స్కూల్స్ను వరుస బాంబు బెదిరింపులు వణికిస్తున్నాయి. 10 ప్రముఖ పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. గత కొంతకాలంగా ప్రధాన నగరాల్లోని స్కూల్స్ను టార్గెట్ చేసుకుని బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా 10 పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ సిబ్బంది బాంబు స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలోని విద్యార్థులను, సిబ్బందిని బయటకు పంపించి స్కూళ్లను ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో బాంబు స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ బెదిరింపు కేవలం పుకార్లేనా, లేదంటే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా పాఠశాలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ కాల్స్ తోటి విద్యార్థుల తల్లిదండ్రులు, అటు విద్యా సంస్థల నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పెంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, ఇటీవల కాలంలో అనేక స్కూళ్లకు సంబంధించి బాంబు బెదిరింపు మెయిల్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు రావడం చూస్తున్నాం. అయితే ఈరోజు ఏకంగా ఢిల్లీలోని 10 ప్రముఖ స్కూల్స్కి మెయిల్స్ రావడంతో ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం. ఇప్పటికే బాంబు స్క్వాడ్ పోలీసులు అక్కడికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అసలు మొత్తంగా ఈ మెయిల్స్ ఎవరు పంపుండొచ్చు, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? విజయ్, ఏదైతే దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం బాంబు బెదిరింపు పెను సంచలనం అయితే సృష్టించింది. ఏకకాలంలో పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేవలం స్కూల్లే కాకుండా ఫిబ్రవరి 13వ తేదీన భారత పార్లమెంటును కూడా పేరుస్తామంటూ ఆ మేల్లో హెచ్చరికలు ఉండడం భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేసింది. ఏదైతే ఇప్పటికీ రంగంలోకి అయితే బాంబ్ స్క్వాడ్ దిగింది. అయితే తనిఖీలు అయితే ముమ్మరం చేపట్టారు. ఏదైతే ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం 8:33 గంటలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు తమకు మొదటి కాల్ అందిందని తెలపడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బంది సహా ఆయా పాఠశాలలకు చేరుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని ఏదైతే కొన్ని స్కూల్స్ ఉన్నాయో, శ్రీనివాసపూర్లో కేంబ్రిడ్జ్ స్కూలు, రోహిణిలోని వెంకటేశ్వర స్కూలు, సాదిక్ నగర్ లోని ది ఇండియన్ స్కూలు, రోహిణిలోని బాల్ భారతి స్కూలు, రోహిణిలోని సిఎం స్కూలు, ఇలా ఏదైతే వాళ్ళు పంపినటువంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ లో అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే రెచ్చగొట్ట వ్యాఖ్యల పార్లమెంట్ దాడికి డెడ్ లైన్ అని చెప్పేసి కూడా కొన్ని ఏదైతే తనిఖీలు అయితే చేపట్టారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్స్ లో అత్యంత ఏదైతే రెచ్చగొట్టే సందేశాలు ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. ఢిల్లీ అతి త్వరలో ఖలిస్తాన్ గా మారుతుంది, పంజాబ్ అంటేనే ఖలిస్తాను, అఫ్జల్ గురు సంస్కారము ఈ చర్యలు చేపడుతున్నాము అంటూ ఆ మెయిల్స్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఫిబ్రవరి 13వ తేదీన మధ్యాహ్నం 1:11 గంటలకు భారత పార్లమెంటు భవనం భారీ పేలుడు సంభవిస్తుందని దుండగులు డెడ్ లైన్ విధించారు. గతంలో కూడా పార్లమెంటుపై దాడి జరిగిన సందర్భాలు ఉండడంతో భద్రతా సంస్థలు ఈ హెచ్చరికలకు ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఏదైతే మరి కొంత గతంలో వచ్చినటువంటి ఏదైతే బాంబ్ పేలుడు సంబంధించినటువంటి ఈమెయిల్స్ రావడం జరిగింది, అవి అనంతరము ఏదైతే బెదిరింపు ఈమెయిల్స్ గా అయితే భావించి వాటిని అయితే బెదిరింపు ఈమెయిల్స్ గా అయితే భావించిన నేపథ్యాలు మనం చూడవచ్చు. అయితే ఇదే సందర్భంలో మరి బెదిరింపు మెయిల్సా లేకపోతే ఎవరైనా కావాల్సుకొని దాడి చేస్తున్నారా అని చెప్పేసి అయితే ఇప్పటికే దానిపైన దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ప్రాథమిక తనిఖీల అనంతరం పాఠశాలలో ఎక్కడ అనుమానాస్పదమైన వస్తువులు లభ్యం కాలేదని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. ఇవి కల్పిత బెదిరింపులు కావచ్చని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఒక్కసారి ఈ పాఠశాలలకు మెయిల్స్ పంపడం వెనుక భారీ కుట్ర ఏదైనా ఉందా అనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం విచారణ జరుపుతుంది. ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది, సర్వర్ ఎక్కడ ఉంది, అనేక విషయాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా అలర్ట్ అయితే ప్రకటించింది. ముఖ్యమైన ప్రాంతాల్లో
పద్ధతిని అయితే కట్టుదిద్దం చేశారు విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక ములుగు జిల్లా తిప్పాపురానికి చెందిన రామారావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామారావు మొబైల్ హ్యాక్ చేసి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించాడు. దీంతో వారి వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగాడు రామారావు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయ రంగం మరింత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఉండి ఏఎంసీలో ఐసీఏఆర్ ఆర్థిక సహకారంతో నియోజకవర్గంలోని ఎస్సీ రైతులకు స్ప్రేయర్లు, కిట్లను పంపిణీ చేశారు. దిగుబడి పెంచేందుకు నూతన వరి వంగడాలను కృషి చేయాలని, ఐసీఏఆర్తో పాటు ఇతర సంస్థలు ఇచ్చే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను రైతులందరూ ఉపయోగించుకోవాలని, మంచి దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. మా చీఫ్ విప్ గారు ఆంజనేయులు గారు ఫోన్ చేసి ఇలా ఐసీఆర్ రైస్ రీసెర్చ్ విభాగం ఉంది, ప్రసాద్ బాబు గారు నాకు పరిచయం, బాగా స్నేహితులు, మీ నియోజకవర్గానికి మంచి జరిగే అవకాశం ఉంది. వారు కొన్ని స్కీముల్లో ఎక్కువ నియోజకవర్గాలకు ఇవ్వలేరు, బట్ మీరు అడిగితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని వారి నెంబర్ ఇచ్చి నన్ను మాట్లాడమంటే నేను ఇమీడియట్గా ప్రసాద్ బాబు గారితో మాట్లాడటం, ఆయన తప్పకుండా చేద్దామంటే నేను మన ప్రతాప్తో, వెంకటేశ్వరరావుతో మాట్లాడి ఇమీడియట్గా మనం ఫస్ట్ కమ్ ఫస్ట్ అవ్వడం, మనం ముందే మేల్కొనకపోతే ఆ ఉన్న కొద్ది పరికరాలు వేరే నియోజకవర్గాలకి వెళ్ళొచ్చు. సో కాబట్టి మనం అది వాడుకోవాలి అని చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా అగ్రికల్చర్ శాఖ అధికారులు అలాగే ప్రసాద్ బాబు గారు వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. వ్యవసాయ పరిజ్ఞానం లేకపోయినా 10 మందితోటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ సహాయం అడిగి తీసుకురాగలను. కాబట్టి మీకున్న పరిజ్ఞానాన్ని, నాకున్న పరిచయాలని కలిపి మనం అగ్రికల్చర్ రంగంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీద మీరందరూ నన్ను గైడ్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా చీఫ్ విప్ గారు నర్గేస్ మహమ్మద్కి ఇరాన్ కోర్టు మరోసారి కఠిన శిక్ష విధించింది. మరో 7.5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం జైల్లోనే ఉన్న నర్గేస్ ఓవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తుండగానే వచ్చిన ఈ తీర్పుపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. నర్గేస్పై ఇరాన్ ప్రభుత్వం 2 ప్రధాన ఆరోపణలు మోపింది. దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, సమావేశాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణపై మొదట 6 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణపై మరో 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మొత్తం కలిపి 7.5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 ఏళ్లు ఆమె దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. నర్గేస్ మహమ్మద్ ఇరాన్లోని మహిళల హక్కులు, మానవ హక్కుల కోసం దాదాపు 20 ఏళ్లకు పైగా పోరాడుతున్నారు. ఈ పోరాటానికి గుర్తింపుగా ఆమెకు 2023లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు కూడా ఆమె జైల్లోనే ఉన్నారు. గతంలో ఆమెపై ఎన్నో కేసులు పెట్టి పలుమార్లు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆమెకు విధించిన జైలు శిక్షలు 44 ఏళ్లకు పైగా ఉంటాయని నర్గేస్ ఫౌండేషన్ చెబుతోంది. ప్రస్తుతం ఆమె ఎవిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆమె తాజాగా ఇరాన్ కోర్టు ఇచ్చిన తీర్పును మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నర్గేస్ను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర అనారోగ్యంతో ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ సమాజం కూడా ఇరాన్ ప్రభుత్వ మానవ హక్కులను గౌరవించాలని కోరుతోంది.
నోబెల్ పురస్కార గ్రహీత నర్గేస్ మొహమ్మద్కి ఇరాన్ కోర్టు మరోసారి కఠిన శిక్ష విధించింది. మరో 7.5 జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం జైల్లో ఉన్న నర్గేస్ ఓవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తుండగానే వచ్చిన ఈ తీర్పుపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. నర్గేస్పై ఇరాన్ ప్రభుత్వం 2 ప్రధాన ఆరోపణలు మోపింది. దేశ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, సమావేశాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణపై మొదట 6 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై మరో 1.5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మొత్తం కలిపి 7.5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 ఏళ్లు ఆమె దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. నర్గేస్ మొహమ్మద్ ఇరాన్లో మహిళల హక్కులు, మానవ హక్కుల కోసం దాదాపు 20 ఏళ్లకు పైగా పోరాడుతున్నారు. ఈ పోరాటానికి గుర్తింపుగా ఆమెకు 2023లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడు కూడా ఆమె జైల్లోనే ఉన్నారు. గతంలో ఆమెపై ఎన్నో కేసులు పెట్టి పలుమార్లు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆమెకు విధించిన జైలు శిక్షలు 44 ఏళ్లకు పైగా ఉంటాయని నర్గేస్ ఫౌండేషన్ చెబుతోంది. ప్రస్తుతం ఆమె ఎవిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారామె. తాజాగా ఇరాన్ కోర్టు ఇచ్చిన తీర్పును మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నర్గేస్ను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర అనారోగ్యంతో ఆమె ప్రాణాలకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ సమాజం కూడా ఇరాన్ ప్రభుత్వం మానవ హక్కులను గౌరవించాలని కోరుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 18, 25, 24, 23వ వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసు గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క ఇంటి పునాది రాయిని కూడా కూల్చనీయమని, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే మురికి కాలువలో ఓటేసినట్టే అని అన్నారు. కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం పక్కా అని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని ఇప్పటికే సస్పెండ్ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 11వ తారీఖు సుమారు 120 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి.
నేను చాలా జిల్లాలు తిరుగుతున్నాను. ఈ 3-4 రోజుల్లో కరీంనగర్ జిల్లా, నిజామాబాద్, సూర్యాపేట జిల్లా పర్యటిస్తూ ఈరోజు కోదాడ ప్రచారానికి వచ్చిన. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఈ ఎన్నికల్లో ప్రజల మూడు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే విధంగా మరి ఒక స్పష్టమైన మూడు ఏర్పాటైపోయింది. నా అభిప్రాయంలో, నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈసారి తెలంగాణలో ఉన్న 120 మున్సిపల్ కార్పొరేషన్స్, 120 మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఏదో 11వ తారీఖు ఎన్నికలు పోతున్నాయో అవన్నిటిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది. గత 2 ఏళ్లుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అద్భుతంగా ముందుకు పోతున్నాయని చెప్పి ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. ప్రత్యేకంగా సన్నబియ్యం కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక గేమ్ చేంజర్గా ఉండింది. అందరూ కూడా హర్షిస్తున్నారు ఈ సన్నబియ్యం కార్యక్రమం విషయంలో. రేషన్ కార్డులు కూడా అర్హులైన అందరికీ ఇస్తున్నాము. ఆర్టీసీలో అక్కలు చెల్లెలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వస్తుంది. సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్య, మరి సాగునీరు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అద్భుతంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ కోదాడ మున్సిపాలిటీ ద్వారా మీకు చెప్తున్నా, కోదాడ మున్సిపాలిటీ ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం. మేము 35లో 35 వార్డులు గెలవబోతున్నాము. తప్పనిసరిగా కోదాడ మున్సిపాలిటీకి కొన్ని 100 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము. కోదాడలో బజార్లు, డ్రైన్లు, మరి పరిశుభ్రతకు అవసరమైన అన్ని విషయాలు, మరి విద్య, వైద్య, విద్యుత్ అన్ని విషయాల్లో కోదాడ మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నగరంగా కోదాడ నగరాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పి నేను మాటిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర We will updates. Keep watching Foresights TV.